నెరవేర్చడానికి ఆయన ఎందుకు వచ్చాడో ఆయనకి తెలుసు. ఆయనకి ఏదైతే ఒక పని అప్పగించున్నాడో ఆ పని ఆయనకి తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, నీ చిత్తం అయితే ఒకవేళ ఈ గిన్నె నుండి నా నుంచి తొలగించండి, నా ఎత్తు నుంచి తొలగించడానికి నీకు ఇష్టమైంది ఏది. దేని గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే దేవునితోటి ఆయనకి కలగపోయే ఎడబాటు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాటలో, ఈ 4వ మాటలో ముఖ్యంగా మనం ధ్యానం చేసుకోవాల్సింది దేవునితోటి ఆయనకి కలగబోతున్నటువంటి ఎడబాటు గురించి. ఆయన బాధపడేదంతా మనల్ని పాప క్షమాపణ గురించి కాదు. ఆయన మన పాపాలు క్షమించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన మన పాపాలు క్షమించి ఆయన సిలువలో సైతాను మీద విజయం సాధించి తిరిగి వెళ్ళబోతున్నాడు. అవన్నీ ఆయనకి తెలుసు. కానీ ఒక్క క్షణ మాత్రంలో మన పాపాలు ఆయన మీద మోపబడినప్పుడు దేవుని దృష్టిలో ఆయన పాపిగా ఎంచబడతాడు. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకుని మనం కానీ చూసినట్టయితే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, త్వరగా నేను చెప్పేసి ఎక్కువ టైం నాకు లేదు. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం, ఆయన ఏ పాపము చేసిన వాడు కాదు. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన మరణించేంత వరకు పూర్తిగా ఆయన నిర్దోషిగా ఎంచబడినటువంటి ఒక గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. ఏ విధమైన పాపానికి ఆయన చోటు ఇవ్వలేదు. ఏ విధమైన సైతానికి ఆయన మీద అధికారం చేయడానికి ఆయన అవకాశం ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో ఆయన మామూలుగా మనం యెషయా గ్రంథంలో మనం ఒక 59వ అధ్యాయంలో చూస్తాం. దేవునికి మనకి మధ్యలో ఏం అడ్డుగా వస్తుంది? మన పాపాలే మనకి దేవునికి మధ్యలో అడ్డుగా వస్తుంది. ఆయన మొహం మనకు కనపడకుండా చేస్తుంది అని యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వచనాలు మనం చూస్తాం. అయితే దేవునికి తెలుసు అనమాట, ఈ అందరి పాపాలు నేను మోసుకుని నా మీద వేసుకున్నప్పుడు మాత్రమే మనకి సైతాన్ మీద విజయం వస్తుంది. వాళ్ళన్నింటినీ ఆయన నుంచి తీసుకోవాలా. మన కోసం ఆయన తన రక్తాన్ని చిందించి, తన రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. మనల్ని ఆయన కొంటూ ఉన్నాడు. ఆ కొనేటప్పుడు మనం ఆయన బిడ్డలుగా అవుతాం. కానీ దానికోసం ఆయన వెచ్చించేది ఆయన ప్రాణం. ఆ సైతాన్ దగ్గర నుంచి ఆయన తీసేసేది మన పాపాలు. ఎప్పుడైతే మన పాపాలు ఆయన తీసుకుంటున్నాడో అప్పుడు కొద్దిసేపట్లో, కొద్ది క్షణాలు దేవుడు ఆయనకి మొహం చాటేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ చీకటి దేవుడు ఆయనని, మనందరి పాపాలు ఆయన మీద పడ్డప్పుడు దేవుడు ఆయన వైపు చూడడం మానేశాడు. ఆయన వీపు చూపిస్తూ అటు తిరిగాడు దేవుడు. ఎందుకంటే తన ప్రియమైనటువంటి కుమారుడు, నేను పాపం అనేది లేకుండా ఆయనని చూసుకున్నటువంటి తన ప్రియ కుమారుడు ఒకానొక క్షణంలో మనందరి కోసం ఆయన పాపాన్ని ఆయన మీద వేసుకుంటున్నాడు. మనందరి పాపాలు ఆయన మోస్తూ ఉన్నాడు. మరొక మాట మనం చూసినట్లయితే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మరొక మాట దాన్ని చాలా చాలా క్లియర్గా రాస్తాడు. పాపముల విషయమై నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ఏం చేశాడు? మన పాపాలను ఆయన మాని మీద మోస్తూ ఉన్నాడు. అలా చేయడం వల్లే మనకి పాప క్షమాపణ. ఆయన జరిగించినటువంటి ఆ బలియాగం వల్లే మనకి పాప క్షమాపణ. ఎప్పుడైతే ఆయన మాని మీద మనందరి పాపాలు మోస్తూ ఉన్నాడో అప్పుడు దేవునికి ఆయనకి మధ్యలో ఒక చిన్నటి ఎడబాటు వచ్చిందన్నమాట. ఆ ఒక్క క్షణం ఎడబాటును కూడా ఆయన సహించలేక వెంటనే అడుగుతున్నాడు, దేవా నా దేవా నన్నెందుకు నువ్వు చేయి విడుస్తున్నావు? నన్నెందుకు నువ్వు ఆయన ఎందుకు విడుస్తున్నావు? ఆయనకి తెలుసు ఈయన చేయాల్సిన పని చేస్తున్నాడు. మనందరినీ ఆయన విమోచిస్తూ ఉన్నాడు. మనందరి కోసం ఆయన మరణిస్తూ ఉన్నాడు. మనందరి కోసం ఆయన బలిగా వచ్చి ఉన్నాడు. మనందరి పాప క్షమాపణ కొరకే ఆయన ఆ శిలువ యాగాన్ని చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఒక క్షణపాత్రమైనటువంటి ఎడబాటును కూడా యేసు ప్రభువు వారు తట్టుకోలేకపోతున్నాడు అనమాట. అందుకని వెంటనే ఆయన ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఆయన సహవాసంలో ఉన్నటువంటి వ్యక్తి. మనమైతే దేవుని సన్నిధిలో ఉంటున్నాం, కానీ దేవుని సహవాసంలో ఉండడం లేదు. మన దేవుని సహవాసంలో ఉంటే ఒక్క క్షణం 22వ కీర్తన మనం చూస్తాం. మరి ఇప్పుడే చదవలేదు. దేవా నా ఆర్తధ్వని వినవా, నేనేలా 22వ కీర్తన ఒకసారి చదువుతాం అన్నమాట. యేసన్న గారు పాట కూడా రాసింది కదా, నీవు నన్ను ఎలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దేవుడు అంటే దూరంగా ఉండేవాడా అండి? దేవుడు ఎప్పుడు మనకు దూరంగా ఉండేవాడు కాదు. మనం వెళ్తాం దేవునికి దూరంగా. అప్పుడు ఆదాము అదే పని చేశాడు. ఆయన ఏదైనా తోటలో స్వేచ్ఛగా జీవిస్తున్నటువంటి ఆదాము
పాపం చేసి ఆయన దూరంగా ఆయన వెళ్ళాడు. యేసు ప్రభువు వారు దూరంగా వెళ్ళలే. మన పాపాల వల్ల, మన పాపాలు ఆయన మీద వేసుకోవడం వల్ల ఆయనకి దేవునికి మధ్యలో ఏర్పడినటువంటి ఆ చిన్న తెరని కూడా ఆయన సహించలేక వెంటనే ఆయన కేకలేస్తున్నాడు. అప్పుడు దాకా ఆయన మాట్లాడుతున్నటువంటి దేవుడు బిగ్గరగా కేక వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నా దేవా నన్ను ఎలా విడనాడితే, నా చెయ్యి నువ్వు వెతికి విడిచిపెడుతున్నావు. దేవుడు అంటే ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన చేయాలనుకుంటే ఆయన తన దూతల్ని పంపించి వెంటనే ఆయన ఏదైనా చేయగలడు. మన మాట కానీ చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 4:11 ఆయన శోధించబడినప్పుడు, కొండ మీదకి వెళ్ళి శోధించబడినప్పుడు వెంటనే సైతాను ఆడి నుంచి దూరంగా వెళ్ళగానే దేవదూతలు వచ్చి పరిచయం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మరొక మాట మనం చూద్దాం. లూకాసు వార్త 22:43. గెత్సేమనీ తోటలో ఆయన ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు పరలోకం నుంచి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరచడానికి నిరంతరము తన దూతల్ని కావలించే దేవుడు ఒక క్షణమాత్రంలో ఆయన్ని విడనాడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకోసం అంటే మనందరి పాపాల క్షమాపణ కోసం, మనందరి దోషాలని మన నుంచి విడుదల చేయడం కోసం. ఆయన మీద పాపాలు ఏ విధంగా వచ్చాయంటే యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 53వ అధ్యాయం, ఇప్పటికే చాలా మంది చెప్పారు ఆ మాటలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రతిసారి మనం వింటూ ఉంటాం. 4వ వచనం నుంచి 6వ వచనం దాకా ఉంటాయి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తపబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. ఇది అంటే మన అతిక్రమము క్రియలను బట్టి అతని గాయపరచబడను. 6వ వచనం చూద్దాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపడు. మనందరి దోషాన్ని ఆయన మీద మోపినప్పుడు ఆయన పాపిగా ఎంచబడ్డాడు, పాపిగా కనపడ్డాడు. కానీ ఆయన ఏ విధమైనటువంటి పాపం చేసిన వాడు కాదు. మనందరి దోషాలని ఆయన మీద మోసుకొని దేవునితోటి మనల్ని సమాధానపరచడానికి, నరులలో గనుడైన వాడు ఒకడు మనకి రాయబారిగా ఉంటే అంత మేలు అని చెప్పి యోగ గ్రంథంలో మనం చూస్తాం. అటువంటి ఒక రాయబారిగా మనకి దేవునికి సంధి చేయడానికి వచ్చినటువంటి యేసయ్య మనందరి కోసం ఆయన సిలువలో త్యాగం చేస్తున్నప్పుడు ఒక్క క్షణంలో కలిగినటువంటి ఆ ఎడబాటును బట్టి, ఒక క్షణంలో కలిగినటువంటి ఆ దేవునికి ఆయనకి మధ్యలో కలిగినటువంటి చిన్న గ్యాప్ను కూడా తట్టుకోలేక ఆయన బిగ్గరగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా నన్ను ఎందుకు విడనాడేది, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా, దయచేసి నా చెయ్యి పట్టుకో అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నాడు. మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే దేవుని సన్నిధిలో నుంచి మనం ఎన్నిసార్లు బయటకు వెళ్తున్నాము, దేవుని మాటలు వినకుండా, దేవుడు చెప్పేదాన్ని వినకుండా మనం ఎన్నిసార్లు బయటకు వెళ్తున్నాం. మనం ఏ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల్సినట్టు మనందరి పాపాలను ఆయన క్షమించేస్తున్నాడు. మళ్ళా మనం ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని మనం విడిచిపెట్టి ఆయన సన్నిధిలో కనపడుతున్నామా, ఆయన సహవాసంలో ఉంటున్నామా, ఆయనతోటి సహచర్యంలో ఉంటున్నామా, ఆయనతోటి మనకున్నటువంటి సంబంధం ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎంత దూరంలో ఉంటున్నాం, మనం ఆయనకి ఎంత దూరంలో ఉంటున్నాం, ఎంత దగ్గరగా ఉంటున్నాం. యెహోవా మనకు సమీపంగా ఉన్న కాలంలో ఆయన్ని వెతకమని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుడు ఆయన మరి కొద్దిసేపట్లో ఆయన చనిపోతాడు. 3 గంటలైనప్పుడు ఈ చీకటి పూర్తిగా కమ్ముకున్నప్పుడు అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. నా దేవా నన్ను ఎలా విడనాడితివి. మనల్ని దేవుడు విడనాడే దేవుడు కాదు. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన ఐగుప్తులో ఆ రోజు గుమ్మం మీద, గుమ్మం ఏ విధంగా ఉంటుంది, 1, 2, 3 ఈ విధంగా ఉండే గుమ్మం మీద సిలువను మనం చూసి దానికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది అన్నమాట. ఒకటి అడ్డంగా, ఒకటి నిలువుగా ఉంటుంది. ఇటువంటి దీన్ని మనందరి కోసం ఆయన ఏర్పాటు చేశాడు. ఆ సిలువ వైపు చూస్తూ, ఎవరైతే ఆ సిలువ వైపు చూస్తూ మన పాపాలు ఆ సిలువ మీద రక్తం, యేసు ప్రభువులు వారి రక్తం రూపంలో చిందింపబడ్డాయని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరికీ ఆ సంహార దూత నుంచి విడుదల కలిగించడానికి ఆయన ఒకేసారి బలియాగం చేశాడు. అటువంటి బలియాగం మన కోసం చేసినట్టుగా మనం కానీ నమ్మినట్లయితే దేవుడు మన కొరకు అనుగ్రహించేటువంటి ఆ పరలోకాన్ని మనం పొందుకోవాలని ఆశపడినట్లయితే ఇకనైనా మనం దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని చెయ్యి విడవుడు, కానీ మనం ఒకవేళ ఆయన చెయ్యి విడిసేవాళ్ళుగా ఉన్నట్లయితే
మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. దేవా నా చెయ్యి నువ్వు పట్టుకో, నేనైతే వదిలిపెడతానయ్యా, నువ్వే నా చెయ్యి పట్టుకోమని చెప్పి దేవుడిని అడుగుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకుంటాడు.